సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాల ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు పూర్తి చేశారు, ఇంకా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయని రఘునందన్ రావు ఆరా తీశారు. జిల్లాలో పథకాల అమలు తీరును కలెక్టర్ ఎంపీకి వివరించారు. డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కూడా 26 డిపార్ట్మెంట్లు దీంట్లో మాకు ఎవ్రీసారి రివ్యూస్ మాత్రం కంపల్సరీ అడుగుతా ఉన్నారు. 3 months అయితే ఎన్ని దిశా మీటింగ్స్ కండక్ట్ చేసినారు, ఎంపీ గారు మీరు వెళ్ళారా, ఆదర్శ సంస్థ గ్రామంలో వచ్చేటువంటి పథకాన్ని ఎంపిక చేశారని చెప్పి చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. అయితే మొట్టమొదటి అంశంగా కలెక్టర్ గారు పీడీ గారు ఇచ్చినటువంటి దీంట్లో ముందు చూస్తే BRDA EGS MGNREGS స్కీమ్ ని మొదటి అంశంగా పెట్టారు. నా రిక్వెస్ట్ మీతోటి సో పార్టీలు ఎలక్షన్స్ మాకు ఉంటాయి, కానీ ఇదంతా ఒకటి అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ లో కూడా నేను సాధ్యమైన వరకు నిజాయితీ ముందుకు పోతుందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ అధికారులతో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు దొరికింది. సో అప్పుడు ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఉన్నాయని ఈ ప్రభుత్వాలు ఉండదని కోరుకుంటాను. కేంద్రం అయితే అప్పుడేట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. దేర్ ఆర్ నో ఇంజన్స్ పాలిటిక్స్, డోంట్ ఓన్లీ ద డెవలప్మెంట్, దట్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. దిస్ ఈజ్ అవర్ మోటో అండ్ వి ఎక్స్పెక్ట్ ది సేమ్ థింగ్ ఫ్రమ్ యు ఆల్సో సార్. దిశా మీటింగ్ మన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశా మీటింగ్ కి సంబంధించి ఆనరబుల్ మెంబర్ ఫర్ పార్లమెంట్ గారు కో చైర్పర్సన్ గా ఉన్నారు. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం మనకు వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ వర్క్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, పురోగతిలో ఉన్నాయంటే ఎప్పటి వరకు కంప్లీట్ అవుతాయి, ఏ విధంగా దీని ఎగ్జిక్యూషన్ నడుస్తుంది, ఉన్న వాటిల్లో ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ కావాల్సిన అవసరం ఉందా, దీని మొత్తం యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరానికి సంబంధించి ఏ రకంగా టేకప్ చేశాము అనే వివిధ అంశాల మీద ఈ రోజు డీటెయిల్ గా డిస్కషన్ చేయడానికి ఆనరబుల్ ఎంపీ గారు మనకు టైం ఇచ్చారు. సో అట్ దిస్ అవుట్సెట్ వి ఆర్ వెరీ థాంక్ఫుల్ సార్ ఫర్ గివింగ్ us the time and for taking time to డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఈ రోజు టైం ఇచ్చినందుకు. ఈ రోజు మనతో పాటు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అదే విధంగా వాళ్ళకి సంబంధించి